రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి। మిత్రులారా, పాకిస్తాన్ గురించి పదే పదే మాట్లాడటానికి విసుగ్గా ఉన్నా కూడాను పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి వార్తలు అలాగున్నాయి। వార్త మీద వార్త వస్తుంది, నిజానికి పాకిస్తానీ సైన్యానికి దుర్వార్త మీద దుర్వార్త వస్తుంది। ఒకవైపు బలూచిస్తాన్లో ట్రైన్ హైజాక్ డ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది। ఇది అయిపోయింది, కథ ముగిసిపోయింది అని చెప్పి గొళ్ళెం వేసి తాళం వేసేసినట్టుగా పాకిస్తానీ సైన్యం ప్రకటిస్తున్నా కూడాను తాము 50కి పైగా పాకిస్తానీ జవాన్లను చంపేశామని, మరొక 100 మందిని బందీలుగా పట్టుకున్నాము, వీళ్ళని 5 చోట్ల ట్రైన్ నుంచి తీసుకువెళ్ళి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి 5 రహస్య స్థావరాల్లో దాచి ఉంచామని చెప్పి బలూచ్ వీరులు ప్రకటించారు। ప్రకటించడమే కాకుండా చనిపోయినటువంటి పాకిస్తానీ జవాన్ల ఫోటోలను కూడా వాళ్ళు ట్విట్టర్లో రిలీజ్ చేశారు। అంటే పాకిస్తాన్ చెబుతున్నదంతా కూడా అబద్ధం। అంటే హైజాక్ డ్రామా ఒకవైపు టీవీ సీరియల్ లాగా కొనసాగుతోంది 72 గంటలైన తరువాత కూడా। ఇది చాలదన్నట్టు పాకిస్తాన్ అనేటటువంటి మూలిగే నక్క మీద మరో తాటికాయ పడింది। ఇది బలూచిస్తాన్ స్వతంత్రం కోరుతున్నటువంటి బలూచిస్తాన్కి ఉత్తరాన ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్వాలో జరిగింది। ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి సౌత్ వజీరిస్తాన్లో ఒక ప్రాంతం ఉంది, ఒక కొండ మీద ఒక కోట ఉంది। ఆ ప్రాంతం పేరు జండోలా। ఈ జండోలాలో ఉన్నటువంటి కోటను పాకిస్తానీ ఆర్మీ తన యొక్క అవుట్ పోస్ట్గా మార్చుకుంది, పెద్ద స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది। అక్కడ దాదాపు 100 మంది వరకు జవాన్లు ఉంటారు। వీళ్ళు షిఫ్టుల మీద అవుట్ పోస్ట్లో పనిచేస్తుంటారంటే ఏ సమయంలోనైనా కూడాను అవుట్ పోస్ట్ ఎంట్రీ గేట్ పాయింట్ దగ్గర కనీసం 10 మంది 3 షిఫ్టులుగా పనిచేస్తున్నారని కనుక మనం భావిస్తే 10 చొప్పున 30 మంది 3 షిఫ్టులు ఈ కోట యొక్క ఎంట్రీ పాయింట్ని వీళ్ళు కాపాడుతూ ఉంటారు। ఈ జండోలా కోట పాకిస్తానీ ఆర్మీ స్థావరము, దాన్ని ఆనుకుని గోమాల్ అనేటటువంటి ఒక నది ప్రవహిస్తుంది। ఈ గోమాల్ నది వెళ్ళి తరువాత సింధు నదిలో కలుస్తుంది। ఈ గోమాల్ నది ఖైబర్ పఖ్తూన్వాలో ప్రారంభమై వెళ్ళి సింధు ప్రాంతంలో ఉన్నటువంటి డేరా ఇస్మాయిల్ ఖాన్, డేరా గాజీ ఖాన్ ఇవన్నీ దాటిన తరువాత వెళ్ళి సింధు నదిలో కలుస్తుంది। అయితే ఈ జండోలా అనేటటువంటి ప్రాంతంలో తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్కి చెందినటువంటి సాయుధులు, తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది। దానికి పాకిస్తాన్కి మధ్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతోంది। తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ నుంచి సహాయం అందుతోందని చెప్పి పాకిస్తాన్ ఆరోపిస్తూ వస్తుంది। ఏ రకంగానైతే భారతదేశము లష్కర్ తోయబా, హిజ్బుల్ ముజాహిదీన్లకి పాకిస్తాన్ నుంచి సహకారం అందుతూ వస్తోందని ఏళ్ల తరబడి ఆరోపిస్తూ వస్తుందో, సరిగ్గా అదే రకంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ ఆరోపణలు చేస్తోంది। పాకిస్తాన్ ఏ రకంగానైతే ఈ ఆరోపణల్ని ఖండించిందో అలాగే ఖండిస్తోంది। మొత్తానికి టీటీపీకి చెందినటువంటి 10 మంది సాయుధులు ఈ కోటలోకి ప్రవేశించారు, కోట గోడ దాటి లోపలికి వచ్చారు, అవుట్ పోస్ట్ని దాటి లోపలికి వచ్చిన తర్వాత మందుగుండుతో నిండినటువంటి తమ వాహనాన్ని అవుట్ పోస్ట్ని గుద్దేశారు, ఢీకొన్నారు। దీంతో భయంకరమైనటువంటి పేలుడు సంభవించింది। ఈ పేలుడులో చాలా పెద్ద ఎత్తున ఆ తర్వాత కాల్పులు జరిగినాయి, గంటల పాటు అక్కడ ఎదురు కాల్పులు జరిగినాయని చెప్పి వార్తలు వస్తున్నాయి। అయితే ఇది ఆర్మీ స్థావరం కాబట్టి పాకిస్తానీ ఆర్మీ టీటీపీ కన్నా ముందే యాక్టివ్ అయిపోయింది। బలూచ్ స్వాతంత్ర పోరాట వీరులు ఇంటర్నెట్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా యాక్టివ్గా ఉన్నారు। దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఒకటిగా పనిచేస్తున్నారు। అనేక బలూచ్ పోరాట సంస్థలన్నీ కలిపి BRAS అనేటటువంటి సంస్థగా ఏర్పడ్డాయి కాబట్టి వీళ్ళది కోఆర్డినేటెడ్ యాక్షన్ ఉంది। పాకిస్తాన్ చెప్పే ప్రతిదానికి కౌంటర్ వీళ్ళు ఇచ్చారు, కానీ టీటీపీ ఆ రకమైనటువంటి తయారీలో ఉన్నట్టుగా కనిపించలేదు। దీంతో పాకిస్తానీ ఆర్మీ 10 మంది ఉగ్రవాదుల్ని మేము మట్టు పెట్టాము, ఈ దాడిని మేము తిప్పి కొట్టాము అని చెప్తున్నాయి। అయితే అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారము ఈ జండోలా ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అక్కడి నుంచి వస్తున్నటువంటి విలేకరుల నుంచి వస్తున్న వార్తల మేరకు, ముఖ్యంగా పష్తూన్ మూలానికి చెందినటువంటి విలేకరులు చెప్తున్న దాని ప్రకారము సైన్యానికి కూడా భారీ నష్టం జరిగింది। అంటే ఒకే సమయంలో
దక్షిణాన బలూచిస్తాన్లో, ఉత్తరాన ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి పష్తూన్లు దాడి చేశారు. తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ అని చెప్తున్నారు, కానీ ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి పష్తూన్ ప్రజలు ఇప్పటికే పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నారు. కొందరు శాంతియుతంగా చేస్తున్నారు, కొందరు సాయుధంగా చేస్తున్నారు. అటువంటి ఏదో ఒక గ్రూప్ ఈ దాడి చేసి ఉంటుంది అని చెప్పి పష్తూన్లు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆర్మీ స్థావరం పైన దాడి జరిగింది. ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు చనిపోయిన విషయాన్ని పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ తన సైనికులు ఎంతమంది చనిపోయారో చెప్పటం లేదు. ఇప్పటికే ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి 60% భూభాగం నుంచి పాకిస్తానీ ఆర్మీ వైదొలిగింది. ముఖ్యంగా ఖుర్రం ఏజెన్సీ కావచ్చు, నార్త్ వజీరిస్తాన్ కావచ్చును, స్వాట్ అండ్ చిత్రాల్ లోయ కావచ్చును, ఈ ప్రాంతంలోంచి ఆర్మీ ఇప్పటికే వెనక్కి వచ్చేసింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్తో ఉన్నటువంటి 2000 కిలోమీటర్ల సరిహద్దు తోర్ఖాం బార్డర్, అదేవిధంగా చమన్ బార్డర్, ఈ 2 బార్డర్ క్రాసింగ్ పాయింట్స్ దగ్గర ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆఫ్ఘాన్ సైన్యం, తాలిబాన్ సైన్యం దాడి చేస్తున్న కారణంగా పాకిస్తానీ ఆర్మీ తన పోస్టులని వదిలేసి వెనక్కి వచ్చేసింది. కనీసం 10-15 పోస్టులను పాకిస్తానీ ఆర్మీ వదిలేసి వెనక్కి వచ్చిందని వార్త వస్తుంది. ఆ సమయంలో దక్షిణాన ట్రైన్ హైజాక్ డ్రామా నడుస్తూ ఉండగానే ఈ దాడి జరగటం, జండోలాలో దాడి జరగటం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామము. దీని అర్థం ఏంటంటే ఏకకాలంలో బలూచ్ అదేవిధంగా పష్తూన్ సాయుధులు పాకిస్తానీ ఆర్మీ మీద కోఆర్డినేటెడ్గా సమన్విత ప్రయత్నాల ద్వారా దాడి చేస్తున్నారు. అంటే బలూచ్ గ్రూపులన్నీ కలవడం మాత్రమే కాదు, బలూచ్ పష్తూన్ల మధ్య కూడాను ఒక రకమైన సహకారం ప్రారంభమైంది. ఖైబర్ పఖ్తూన్వాలో గత 1 సంవత్సరంలోనే 1900 మందికి పైగా భద్రతా సిబ్బంది చనిపోయారు దాడుల్లో. టీటీపీ దాడి చేసింది, తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్, అదేవిధంగా పష్తూన్లకు సంబంధించినటువంటి ఇతర సంస్థలు, సాయుధ సంస్థలు కూడా దాడి చేసినాయి. మొత్తానికి 1900 మంది పాకిస్తానీ జవాన్లు చనిపోయారు. నవంబర్ నుంచి ఈ దాడులు చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. నవంబర్ నుంచే బలూచిస్తాన్లో కూడా దాడులు చాలా పెద్ద ఎత్తుగా జరుగుతున్నాయి. కాబట్టి బలూచ్, ఖైబర్ పఖ్తూన్వా ఈ 2 ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు చేయటము పాకిస్తాన్ మీద జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్లో ఇప్పటికే డిఫెన్స్లో ఉంది. ఖైబర్ పఖ్తూన్వాలో ఇప్పటికే 60% భూభాగం మీద పట్టు కోల్పోయింది. ఏ రోజైనా కూడాను ఈ 2 భాగాలు కలిసికట్టుగా ప్రయత్నం చేసినట్టయితే పాకిస్తాన్ నుంచి పూర్తి విముక్తి పొందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా పాకిస్తాన్కి ఎలాంటి సహకారము రావడం లేదు. అసలు ఆఫ్ఘనిస్తాన్ అయితే మొత్తం ఖైబర్ పఖ్తూన్వా మాది, ఎందుకంటే అటు ఇటు పష్తూన్ ప్రజలే ఉంటారు కాబట్టి ఇది మా భూభాగం అని చెప్పి డిమాండ్ చేస్తోంది. పాకిస్తాన్కి తాలిబాన్లకు మధ్య కూడా పెద్దగా సయోధ్య లేనటువంటి పరిస్థితి. మొత్తం మీద పాకిస్తానీ ఆర్మీకి తీన్మారు దరువు తగులుతోంది. ఒకటి బలూచిస్తాన్ వైపు నుంచి, రెండవది ఆఫ్ఘనిస్తాన్ నుంచి, మూడవది తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ నుంచి ఖైబర్ పఖ్తూన్వాలో. దీనిని పాకిస్తానీ ఆర్మీ అబద్ధాల ప్రచారం ద్వారా, ఐఎస్పిఆర్ యొక్క ప్రచార తంత్రం ద్వారా, పాకిస్తాన్లో ఉన్న మీడియా ద్వారా మాత్రమే కంట్రోల్ చేస్తుందా, కంట్రోల్ చేసినట్టు నటిస్తుందా, లేకపోతే వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చర్చించి వాళ్ళ న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్లను గుర్తించి ఏ రకంగా సమస్యను పరిష్కరించాలని ఆలోచిస్తుందా, లేకపోతే మరొక బంగ్లాదేశ్ కావడానికి బాటలు వేస్తుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.